హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందంటే, నర్మదని తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు సాగర్. వద్దు సాగర్ అని నర్మద, వెళ్ళొద్దురా అని వేదవతి, ధీరజ్లు ఎంత జాపినా ఆగకుండా ఆవేశంగా నర్మదని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు సాగర్. దారి మధ్యలో వచ్చిన తర్వాత బైక్ ఆపు సాగర్ అని అరుస్తుంది నర్మద. ఎక్కడికి వెళ్తున్నామని నర్మద అడిగేసరికి మీ ఇంటికి అని అంటాడు సాగర్. మా ఇంటికి ఎందుకు అని నర్మద అడిగేసరికి మనం ఉండటానికి అంటాడు సాగర్. దెబ్బకి బైక్ దిగిన నర్మద, బుద్ధి ఉందా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మనం ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా సిగ్గు లేకుండా వెళ్ళి మా ఇంట్లో ఉండాలా అని అంటుంది నర్మద. తప్పేముంది అని సాగర్ అనేసరికి, తప్పేముందా? కొడుకు కన్నవాళ్లతో గొడవపడి భార్యను తీసుకొని వెళ్ళి అత్తారింట్లో ఉంటే అది మీ నాన్నగారికి ఎంత అవమానమో నీకు తెలుసా? ఆ వనజగారి డబ్బుల్ని వాడుకొని జాబ్ కొనుక్కొని మీ నాన్నగారి పరువు తీసింది సరిపోలేదా? ఇంకా పరువు తీసే పనులు చేస్తున్నావు అంటుంది. ఇక పెద్ద మగాడిలా ఆవేశంగా ఇంట్లో నుంచి భార్యను తీసుకొని వచ్చేసావు. ఇప్పుడు అదే ఆవేశంతో నన్ను మా ఇంటికి కాకుండా వేరే చోటికి వెళ్ళి తీసుకువెళ్ళు. నన్ను నాకు ఏ కష్టం రాకుండా చూడు అని నర్మద అంటుంది. అప్పుడు నువ్వు తీసుకొచ్చిన దానికి విలువ ఉంటుంది, నేను మాత్రం మా ఇంటికి రాను అని అంటుంది నర్మద. అటు రామరాజు అండ్ కోబ్యాచ్ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు బాధపడడం చూసిన ధీరజ్, అన్నయ్య వదినలని నేను తీసుకొస్తానని మీరు బాధపడొద్దని బయలుదేరుతారు. ఇక నేను కూడా వస్తానని తోకలా తగులుకుంటుంది ప్రేమ. ఇక ఇద్దరూ కలిసి సాగర్ నర్మదలను వెతుక్కుంటూ వెళ్తారు. ఇక రామరాజు ఫ్యామిలీ ముక్కలైందంటూ ఫుల్ ఖుషీలో ఉంటుంది భద్రావతి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ ఆ రామరాజు గాడు రొమ్ము విరుచుకునేవాడు కదరా. ఇక కూతురు మన ఇంట్లోనే ఉందనే ఒక నరకం, ఇంకో కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే బాధ. ఆ రామరాజు గాడు మానసిక క్షోభతో చావాల్సిందే. ఇన్నాళ్ళకి వాడికి సరైన శిక్ష పడింది అంటుంది భద్రావతి. అటు నర్మద ఫోన్ చేసి నాకు మా ఇల్లు అద్దెకు కావాలి అని అడుగుతాడు. ఇక రాత్రిపూట రెంట్ హౌస్ ఏంట్రా అని స్నేహితులు ఎవరు సాయం చేయడానికి ముందుకు రారు. రే ప్లీజ్ రా, కొన్ని రోజుల్లో నాకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు, అప్పటి వరకు నాకు ఉండటానికి ఇల్లు కావాలరా అని అడుగుతాడు సాగర్. ఎంత ప్రయత్నించినా కూడా ఫ్రెండ్స్ ఎవరు స్పందించరు. దాంతో అక్కడే రోడ్డుపైనే ఉంటారు నర్మదా సాగర్లు. ఇంతలో ధీరజ్ ప్రేమలు వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి చలించిపోతాడు ధీరజ్. ఇక రే ఇంటికి వెళ్దాం రా పద అని అంటాడు ధీరజ్. వచ్చేవాడిని అయితే అర్ధరాత్రి పూట బయటకెందుకు వస్తా అని అంటాడు సాగర్. రే పిచ్చివిగా మాట్లాడొద్దు. ఇంత రాత్రిపూట వదినని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై నిలబెడతావా? బుద్ధి లేకపోతే సరే, నోరు మూసుకొని పద అంటాడు ధీరజ్. ఇక లేదురా, ఆల్రెడీ ఇల్లు చూసుకున్నాం, కాసేపట్లో ఇంట్లోకి వెళ్ళిపోతాం అంటాడు సాగర్. ఏంటి ఇల్లు చూసుకున్నారా అంటూ మమ్మల్ని అందరినీ వదిలేసి వేరేగా ఉంటారా? ఆవేశంలో ఇన్ని తప్పులు చేస్తున్నారో అర్థమవుతుందా అంటాడు ధీరజ్. ఇక నేనేం తప్పులు చేయటం లేదు, కరెక్ట్గానే ఉన్నాను, ఇన్నాళ్లకు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అంటాడు సాగర్. ఏంట్రా కరెక్ట్ నిర్ణయం? ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడం కరెక్ట్ నిర్ణయమా? రే నాన్న గురించి ఆలోచించరా. నాన్న అన్నిటికంటే బాధ పెట్టే విషయం ఏంటో తెలుసా? తను అనాథ అని, తనకంటూ ఇంటి పేరు లేదని, ప్రాణమంతా మనపైనే మన కుటుంబం పైనే పెట్టుకున్నాడు. అలాంటి కుటుంబం ముక్కలైతే ఆయన బతకగలరా అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. ఇంతలో ప్రేమ నర్మద దగ్గర బ్యాగ్ని లాక్కొని ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. రే నేను రాను అని అంటాడు సాగర్. ఏంటి సాగర్, నువ్వు చెప్తుంటే వినవేంటి? ఏ విషయంనైనా తెగే వరకు లాక్కూడదు, ఏం మాట్లాడకుండా పద అంటుంది నర్మద. ఇక ఆ మాటతో సాగర్, నేను రాను నర్మద, నేను జాబ్ చేయడం మా నాన్నకి ఇష్టం లేదు, ఆయన ఓడ్చుకోలేకపోతున్నారు, అలాంటి చోట నేను ఉండలేను అంటాడు. ఆ మాటలతో ధీరజ్, నాన్న ఓడ్చుకోలేకపోవడం ఏంట్రా? మన కోసమే కదరా ఆయన కష్టమంతా, మనం బాగుంటే అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేది నాన్నే కదరా. అలాంటి నాన్న నిన్ను చూసి అసూయపడటం ఏంట్రా? నాన్న కోపం అంతా నువ్వు లంచం ఇచ్చి జాబ్ కొన్నావని. దానికి అర్థం చేసుకోకుండా పిచ్చిగా మాట్లాడతావేంటి? ముందు ఇంటికి పద అంటాడు ధీరజ్. లేదురా, నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తే నాకు గౌరవం ఉండదు, మళ్ళీ నన్ను దొంగగానే చూస్తాను అంటాడు సాగర్. లేదు బావా, మన అందరం ఒక కుటుంబం, మన కుటుంబంలో మిమ్మల్ని తక్కువ అంచనా ఎందుకు వేస్తారు అంటుంది ప్రేమ. ఇక ప్లీజ్ రా అన్నయ్య, ఆ అమూల్య వెళ్ళిపోయిన బాధలో నుంచే బయటికి రాలేదు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేరు, ఆయన బతకలేరురా. నీ కోపంతో ఆయన ప్రాణాల మీది తీసుకొని రాకురా, దయచేసి అర్థం చేసుకొని చేతులు జోడించి బతిమిలాడతాడు ధీరజ్. ఇక నర్మదా సాగర్ చేయి పట్టుకొని
రా సాగర్, జరిగే అనర్థం గురించి అంతా చెప్తున్నా వినిపించుకోవేంటి రా అని సాగర్ చేయి పట్టుకొని తిరుగు పయనమైంది నర్మద. మొత్తానికైతే సాగర్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తున్నాడు ధీరజ్. ఇక రామరాజు రియాక్షన్ ఏంటో, శ్రీవల్లి పెట్టిన ఫిట్టింగ్ ఏంటో రేపటికి తెలుద్దాం.